మూర్ఖుడా, నీకు ఈ రోజు వచ్చినట్టు నాకు ఓ రోజు వస్తుంది. థ్యాంక్స్ తల్లి. నేను నువ్వు చెప్పినట్టే వింటాను, సరేనా? థ్యాంక్స్ అమ్మా. నువ్వు మా అమ్మమ్మ కలిసి నాకు లేనిపోని మాటలన్నీ చెప్తున్నారని మా అమ్మకు చెప్తాను.
సరే, నేనిప్పుడే బయలుదేరొస్తున్నాను. శర్వాణి, ఏం జరిగింది? వచ్చాక చెప్తాను రేణు. అర్జెంట్ కాల్. అత్తయ్య, శర్వాణి, రావే. నీకోసమే ఎదురు చూస్తూ ఉన్నాను. రా శర్వాణి, బ్రేక్ఫాస్ట్ చేద్దుగాని. బ్రేక్ఫాస్ట్ తర్వాత ముందు నువ్వు ఇండియాకి ఎప్పుడొచ్చావో అది చెప్పు. లాస్ట్ టైం ఎప్పుడో లండన్ నుంచి ఫోన్ చేసావు. కనీసం ఇక్కడికి వచ్చిన విషయం కూడా నాతోటెందుకు చెప్పలేదత్తయ్యా? నీకు ఫోన్ చేసే పరిస్థితిలో నేనుంటే నీకు ఫోన్ ఎందుకు చేయనే శర్వాణి? అంతా పేడకల్లా జరిగిపోయింది. పీడకలలా జరిగిపోవడమేంటి? నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు అత్తయ్యా? ఇంకా దేని గురించని అడుగుతున్నావేంటే? నా కొడుకు యశ్వంత్ పెళ్లి గురించి. వాడి పెళ్లిలా జరుగుతుందని కల్లో కూడా ఊహించలేదే. యశ్వంత్కి పెళ్ళయిందా? ఎప్పుడు? కనీసం నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా యశ్వంత్కి పెళ్లి చేసేసావా అత్తయ్యా? అబ్బా శర్వాణి, అది పెళ్లి కాదే, ఒక పేడకల. శత్రువు కూడా అలాంటి పరిస్థితులు రాకూడదు దేవుడా. ఏంటత్తయ్యా పెళ్ళంటున్నావు, పీడకలంటున్నావు? అసలు ఏం జరిగిందో కరెక్ట్గా చెప్పు. అయ్యో, నువ్వు సడన్ గా ఫోన్ చేసి ఇండియాకి వచ్చానని చెప్పినప్పుడే నాకు సగం ఫీజులు ఎగిరిపోయాయి. నాకు అనవసరమైన టెన్షన్ పెట్టకుండా యశ్వంత్ పెళ్లి సంయుక్తతో జరిగిందా లేదా ముందు అది చెప్పు. జరిగిందే. వాడు సంయుక్త మెళ్ళలో తాళి కట్టాడు. మరి ఇంకేంటి ప్రాబ్లం? పెళ్ళైతే జరిగింది కదా, అనవసరంగా ఎందుకు విషయం నాంచుతావు? అసలు నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావో సూటిగా చెప్పు. ఇలాంటి విషయంలో సూటిగా చెప్పినా సింపుల్గా చెప్పినా నీకు అర్థం కాదే. ఉండు, నీకు క్లారిటీగా అర్థమయ్యేలా చూపిస్తాను. అమ్మ కోడలి పిల్ల, మన శర్వాణి వచ్చింది. మంచి స్ట్రాంగ్ కాఫీ ఒకటి తీసుకురా అమ్మా. ఇదిగో వస్తుండనత్తా. నీకే అర్థమవుతుంది చూడు.
మీనాక్షి, నువ్వేంటిక్కడా? నా కొడుకు దాని మెళ్ళో తాళి కట్టాక అది ఇక్కడుండక ఇంకెక్కడుంటుందే పిచ్చి శర్వాణి. యశ్వంత్ తాళి కట్టింది మీనాక్షికా? మరి సంయుక్త పరిస్థితి ఏంటత్తయ్యా? ఓసి పిచ్చి శర్వాణి, నీకింకా అర్థం కాలేదా? కాసేపాగు, నీకు సినిమా కనిపిస్తుంది ఈ ఇంట్లో. అదిగో దాని కాలిగజ్జల సౌండ్ వినిపించట్లా? ఏంటి శర్వాణి అట్ట చూస్తా ఉండవు? ఇదిగో అత్తో, మన శర్వాణి నన్నిట్ట చూస్తా ఉంటే నాకు సిగ్గేస్తా ఉండది. ఓసే చుప్పునది మొహమా, ఇంకా సిగ్గేస్తా ఉండేదంటావేంటే? శర్వాణి, ఈ పల్లెటూరు దానికి ఎవరిని చూసి సిగ్గుపడాలో కూడా తెలీదు. ముందు నువ్వు కాఫీ తీసుకో. ఇదిగో బుల్లమ్మ, నేను పల్లెటూరు దాన్నే అయినా నీలా మనసులో ఒకటి బయటకు ఒకటి చూపించడం నాకు రాదు. ఇదిగో శర్వాణి, ఈ గజ్జల గుర్రం ఆ రోజు మా బావను వదిలేస్తానని నీతో కూడా చెప్పుండదు కదా. ఈ మిడత మొహంది మా బావను అమాయకుణ్ణి చేసి మెళ్ళ తాళి కట్టించుకుండాది. శర్వాణి, ఈ ఎడ్డిదాని మాటలు నమ్మకు. అసలు యశ్వంత్ ఈ ఎడ్డిదాన్ని నమ్ముకునుంటే గడ్డి తినడానికి తప్ప దేనికి పనికిరాకుండా పోయేవాడు. ఆహాహాహాహా, ఓ ఎబ్బో, పెద్ద ఊడిపడిందమ్మా సుందరాంగి. ఒసేయ్, నేను నీకంటే 1000 రెట్లు బెటరే. సరే, లోపలికి రావే. నువ్వేందో నేనేందో చూసుకుందాం. శర్వాణి, నువ్వు ఈ కాఫీ తాగి ఇక్కడే ఉండు. దీని సంగతి ఏంటో చూసొస్తాను. శర్వాణి, నువ్వు నా కాఫీ తాగి ఏనే ఉండు. దీని పొగరంతా కక్కెలా తన్నొస్తాను. ఒసేయ్, రావే చూసుకుందాం. పదవే చూసుకుందాం. అత్తయ్యా, యశ్వంత్ సంయుక్తని మీనాక్షిని ఇద్దరిని పెళ్లి చేసుకున్నాడా? ఓ మై గాడ్! అయినా మీకేమైనా పిచ్చి పట్టిందా? ఈ మెంటల్ వాళ్ళతో ఎలా వేగుతున్నాడు యశ్వంత్? లోపల నుంచి ఇలాంటి సౌండ్స్ రోజు వస్తూనే ఉంటాయిలేవే. శర్వాణి, మీ అత్తగా ఒక చిన్న సహాయం అడుగుతున్నాను. కాదనకుండా చేసి పెడతావా ప్లీజ్? ఏంటత్తయ్య అది? నా కొడుక్కి పెళ్ళే 4 రోజులైనా ఇంతవరకు ఫస్ట్ నైట్ జరగలేదు. నువ్వే ఏదో ఒక ఉపాయం చెప్పవే. అత్తయ్య, దయచేసి నన్ను మాత్రం ఈ చెత్తలోకి లాక్కండి. అసలు వీళ్ళని భరిస్తున్నందుకు మిమ్మల్ని తీసుకెళ్లి మ్యూజియంలో పెట్టాలి. అది చాలదన్నట్టు ఇప్పుడు నువ్వు నన్ను ఇన్వాల్వ్ చేస్తున్నావా? నీకో దండం, నీ కోడలకో దండం తల్లి. నన్ను మాత్రం ఇన్వాల్వ్ చేయకు. నన్ను వదిలే, నేను వెళ్ళిపోతున్నా. శర్వాణి, 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 నా మాట వినవే. శర్వాణి, ఆగు.
నాకు చిన్న డౌట్. ఈ మీనాక్షి లండన్ ఎప్పుడొచ్చింది? యశ్వంత్ తన మెడలో తాళెప్పుడు కట్టాడు? ఏం చెప్పనే శర్వాణి, లండన్లో సంయుక్తతో పెళ్లి జరిపిస్తుండగా ఇది పెళ్లి మంటపం దగ్గరకొచ్చి సూసైడ్ చేసుకుంటానని బ్లాక్మెయిల్ చేసింది. అక్కడ పోలీసులు కేసులతో గొడవలెందుకని గత్యంతరం లేక ఒకే ముహూర్తానికి అక్కడ ఇద్దరి మెళ్ళ తాళి కట్టేశాడు. మీ కర్మత్తయ్యా, ఇప్పుడు నిన్ను నీ కొడుకుని ఆ దేవుడు కూడా కాపాడలేడు. అది కాదే, ఏదో ఒక ఉపాయం చెప్పి వెళ్ళవే. నీ కాలు పట్టుకుంటాను, నన్ను మాత్రం వదిలే అత్తయ్యా. శర్వాణి, ఇన్నాళ్ళు పెళ్లి గొడవ, ఇప్పుడు శోభనం గొడవ. ఈ ఇద్దరు సవితల పోరుతో నా కొడుకు ఎలా వేగుతాడో ఏమో. భగవంతుడా, నువ్వే ఏదో ఒక దారి చూపించు తండ్రి. కర్మ కర్మ. నీ కూతుర్ని ఇలా తీసుకొచ్చి అలా ఆస్తి పట్టుకెళ్ళు, ఓకేనా? ఇంకా నిద్రపోలేదా అత్తయ్య? నీకోసమే చూస్తున్నానమ్మా. వెళ్లిన పని ఏమైందోనని నీకోసమే ఎదురు చూస్తున్నానమ్మా. ఉదయాన్నే మాట్లాడతాను, మీరు వెళ్లి పడుకోండి అత్తయ్య. కౌసల్య, ఏమండి, భోంచేశారా? ఇలా అడుగుతున్నందుకు సారీ. ఈసారి బయట నుండి వచ్చేటప్పుడు నాకు కొన్ని మందు బాటిల్స్ తీసుకురా. రే జయదేవ్, పాపం కోడలొక్కతే ఈ బాధలు మోస్తుందిరా. ధైర్యంగా నిలబడాల్సిన నువ్వే ఇలా. అమ్మా ప్లీజ్. కౌసల్య, ఈ బాడీలో ఆల్కహాల్ పర్సంటేజ్ తగ్గితే నా నరాలు లాగుతున్నాయి. రేపు ఉదయాన్నే నాకు మందు బాటిల్ స్టాక్ తీసుకొచ్చి పెట్టు ప్లీజ్. ముద్దిమ్మంది ఓ చామంతి, మనసిమ్మంది ఓ పూబంతి, చలిరాతిరిలో జత జాతరలు ఎటుపోరు జాబిలి, రహదారులన్ని తారలైన వేళ